నమస్తే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూక్ష్మ జిల్లా పువర్తి గ్రామం వద్ద ఉన్నాం. ఆ రస్తాలో ఉన్నాం ప్రస్తుతానికైతే. ఇదే ప్రాంతము మావోయిస్టులకు కంచుకోట అని చెప్తారు. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో రావాలంటే చాలా భయోందోళనగా చిన్న చిన్న బాటలో హెవీ వెహికల్స్ రావడానికి వీలు లేకుండా ఉంటుండే. ఈ ప్రాంతం అంతా ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా రోడ్డు ఏదైతే మన హిడ్మా మరణం తర్వాత ఈ రోడ్డును పనులను కావచ్చు ఈ వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మావోయిస్టులు కూడా ఏం కోరుతూ ఉన్నారు, ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇస్తే ఆ 15 తర్వాత మేము నిర్ణయం తీసుకొని మరో డేట్ ప్రకటించి మేము ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇదే క్రమంలో మా వాళ్ళకు మేము కనెక్ట్ కావడానికి మేము కనెక్ట్ కావడానికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్స్ ఇట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి మాకు కొంచెం ఎక్కువే సమయం అడుగుతూ ఉన్నాం. ఈ సమయం మాకు ఇచ్చినట్లయితే మా వాళ్ళందరితో చర్చించి చర్చల అనంతరం ఒక తేదీ ప్రకటించి ఆ తేదీ ప్రకారం మేమందరం కూడా లొంగిపోతామని చెప్పారు. ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు కంచుకోట అని చెప్తాం. ఇదే కంచుకోటలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఈ రోడ్ అంతా కూడా హిడ్మా గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఆ బ్రిడ్జ్ చూసుకోవచ్చు ఒకసారి. గతంలో అనేక మార్లు ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ చేసే ప్రయత్నాలు చేస్తే ఇక్కడ రవాణా వ్యవస్థలు పెంచుకొని వాళ్ళు ఇక్కడ నుండి అక్రమ సంపదను కావచ్చు, ఈ ప్రాంతం నుండి ఉన్నటువంటి అనేక ఖనిజ సంపదలను తీసుకోవడానికి వాళ్ళు కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మీద రోడ్ల అభివృద్ధి పేరిట అడవిని దోచేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి గతంలో ఈ రోడ్లను అడ్డుకోవడం జరిగింది. అది మావోయిస్టులు. అదే సమయంలో ఈ ప్రాంతానికి రోడ్ వేసి రవాణా సౌకర్యం మంచి కల్పించి దాని ద్వారా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయాన్ని కావచ్చు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటే మావోయిస్టులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి కాకుండా వాళ్ళకు ఒక కంచుకోటగా మిల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి గతంలో చెప్పారు. ఈ బ్రిడ్జ్ చూడొచ్చు. గతంలో అనేక మార్లు దీనిపైన బ్రిడ్జ్ వేసినప్పుడు బాంబులు పెట్టి కూలగొట్టారు అనేది ఒక ఆరోపణ. అంటే వాస్తవాన్ని ఎంత అవాస్తవం ఎంత గతంలో మనం ఇక్కడ రాలేదు, కానీ కేంద్ర కమిటీ చెప్పినటువంటి వార్త ఇదంతా కూడా. ఇప్పుడు తాత్కాలికంగా ఒకవేళ నిజంగానే ఎవరైనా కూల్ చేసినా మళ్ళీ త్వరగా నిర్మించుకోవడానికి వీలుగా ఒక స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. ఇక ప్రస్తుతానికి ఇందులో ఒక సింగిల్ వెహికల్ మాత్రమే వెళ్తుంది. సో ఇట్లాంటి సమయంలో ఇదంతా కూడా కాలువలు దాదాపు పువర్తి గ్రామానికి ఈ ప్రాంతం నుండి ఇంకా 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 7 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా దాదాపు ఈ 7 కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు ఇట్లాంటి బ్రిడ్జులు 10ల సంఖ్యలో ఉంటాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇప్పటికే 4 బ్రిడ్జులు దాటుకొని మనం రావడం జరిగింది. పనులు కూడా వేగవంతం అవుతూ ఉన్నాయి. వెహికల్స్ కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఏదైతే రోడ్లకు సంబంధించినటువంటి తీసుకొని టిప్పర్ల సాయంతో తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది ఈ అభివృద్ధి దేనికి సంకేతం అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పడానికి ఉండదు. ఏ అభివృద్ధి వెనుక ఎవరి స్వార్థం ఉందో, ఎవరి ఫలాలు ఉన్నాయో, ఎవరి ప్రతిఫలాలు ఉన్నాయో అనే ఒక మాట అయితే నానుడైతే ఉంటుంది. సరే, మొత్తానికైతే ఈ సమయంలో రోడ్డు వేయడం నిజంగా హిడ్మా లాంటి వాళ్ళు అడ్డుకోవడం వల్లనే ఇట్లాంటి అభివృద్ధి మీకు గత కొంతకాలంగా ఆగిపోయింది అని చెప్పేసి ఒక ప్రజలకు ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే గతంలో మావోయిస్టులు ఈ ప్రాంతం అంతా చెప్పుకుంటూ ఒకసారి అక్కడ ఒక గుడారం చూసుకోవచ్చు. ఇట్లాంటి అనేక గుడారాలు మావోయిస్టులు నిర్మిస్తున్నటువంటి గుడారాలను కూల్చివేయడం జరిగింది. అక్కడ గుడారం కనిపిస్తూ ఉంటుంది కాలు పైన. అట్లాంటి గుడారాలు అనేకం ఉంటుండే. అవన్నిటిని కూడా కూల్చివేసి మావోయిస్టులకు స్థావరాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు కూడా వాళ్ళకు అసలు స్థావరం ఇవ్వకూడదు, వీలైతే వాళ్ళను లొంగిపోమని చెప్పండి అనే ఆలోచనలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితిలో ఎవరైనా లొంగిపోకుండా ఇంకా మావోయిస్టుగానే జీవిస్తామని చెప్పేసి అంటే ఎన్కౌంటర్ మాత్రం తప్పదు. మార్చి 31, 2026 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో అనేక మంది మావోయిస్టులకు మద్దతుగాను ఈ మధ్యకాలంలో హిడ్మా గ్రామం అంతా కూడా ఇట్లా వెళ్తే గ్రామం వస్తుంది. దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో హిడ్మా గ్రామం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. ఇంకా అంటే అడవి ప్రాంతం ఇదంతా కూడా. అడవిలో ఉన్నటువంటి గుట్టకోటి ఇల్లు తప్ప నీకు ఈ ప్రాంతంలో ఏం కనబడాయి. ఎట్లాంటి వసతులు ఉండవు. అంటే వాళ్ళు ఈ ప్రాంతానికి కావచ్చు, ఈ వాతావరణానికి కావచ్చు అలవాటు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడ జీవించగలుగుతూ ఉన్నారు. వాళ్ళని ఒకవేళ ఈ ప్రాంతం నుండి బయటకు తీసుకెళ్ళినా వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని ఇక్కడనే ఉంచాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఖనిజ సంపదలు తీసుకుంటారని చెప్పేసి ఏదైతే మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పేసి మీరే నిరూపించుకోవాలి.
ఈ దేశ సంపదను ఇతర దేశాలకు దోచిపెట్టే ఆలోచనలు ఉంటే వీటిని ఖచ్చితంగా మీరు వెనుకకు తీసుకోవాలి. ఇదంతా కూడా చూసుకోవచ్చు, అడవి ప్రాంతం ఇదంతా కూడా. గత కొన్నేళ్ళుగా ఈ ప్రాంతంలో అనేక పనులు, అనేక దోపిడీలు చేస్తూ ఉంటే మావోయిస్టులే దీన్ని అడ్డుకున్నారు, ఈ అడవిని కాపాడిరు, ఈ సంపదను కాపాడిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక మహిళ చేసినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. అదంతా కూడా అక్కడ వెళ్తూ ఉంటే కర్రెగుట్టలు ఉంటాయి, ఆ గుట్టలకు సంబంధించినటువంటి గుట్టలను తవ్వుతూ మట్టిని తీసుకుపోతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఖనిజ సంపదలను తవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చగా ఉండాల్సిన అడవిని ఇలా ఎర్రటి మట్టితో దాన్ని అంటే ఏది బొచ్చు వీకేసిన కోడి ఎట్లయితే కనిపిస్తుందో అట్లాంటి పరిస్థితులు కనిపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంది. ఇన్నాళ్ళ మా పోరాటం వృధానైనా అని చెప్పేసి ఒక మహిళ చేసినటువంటి వీడియో ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక మందిని కలిసివేస్తూ ఉంది. ఆ ప్రాంతానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హిడ్మా పుట్టి పెరిగినటువంటి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజంగా హిడ్మా అంత చిన్న వయసులోనే మావోయిస్టుగా మారడానికి, అటువైపు మగ్గడానికి గల కారణాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ గ్రామ అభివృద్ధి ఏంది, హిడ్మా ఇప్పటివరకు సాధించినటువంటి ఆస్తులు ఏందో తెలుసుకునే ప్రయత్నం స్వయంగా అదే గ్రామంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తల్లిని కూడా అనేక మంది చూసి అయ్యో తల్లి ఈ వయసులో ఏం చేస్తున్నా అనే విధంగా తల్లి ఫోటోలను షేర్ చేస్తూ ఆ తల్లికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా. అలాగే ఢిల్లీలో కూడా అనేక నిరసనలు మొదలైనవి. వీటన్నిటిపైన ఒకసారి నిజంగానే ఆ తల్లి పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఆ తల్లి బాగోగులు ఎట్లా ఏంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంగా గ్రామానికి వెళ్ళే ప్రయత్నిద్దాం. వెహికల్స్లో కూడా భారీ వాహనాలు నడుస్తూ ఉన్నాయి, ఇక్కడ వెహికల్ చూపి ఇట్లాంటి వెహికల్ వందల్లో ఇక్కడ పనులు చేస్తూ ఉన్నాము. నిజంగా ఇంత ప్రేమ, అతి ప్రేమ చూపిస్తూ ఉంటే కొంత అనుమానపడాల్సిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అభివృద్ధి పేరిట చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటేనేమో నిజంగానే అభివృద్ధి ఏమో అని చెప్పేసి అనుకునే సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ ఈ మట్టి తవ్వకాలు, ఈ వేగవంతమైన పనులను చూస్తూ ఉంటే ఏదో తేడా అయితే కొడతా ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అడిగినటువంటి సమయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఊరుకుంటా ఉన్నాం. 3 రాష్ట్రాలకు వాళ్ళు ఒక లేఖను విడుదల చేసిరు. మీడియా కూడా మధ్యవర్తిత్వం వహించాలని చెప్పిర్రు. అదేవిధంగా అందరం కూడా కోరుకుందాం, శాంతి నెలకొనాలి. ఈ దేశంలో ఈ దేశ పౌరులను చంపుకొని కక్ష సాధింపు ఎన్కౌంటర్లు మానుకోవాలని చెప్పేసి, అలాగే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఇకనైనా గన్నుతో కాకుండా ఓటుతో పని చెప్పి, ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం మనకు కల్పించింది. సో దాంతోనే పోరాటం చేయాలని చెప్పేసి మావోయిస్టులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. వాళ్ళ గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నానండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.